అందరికీ నమస్కారం. నేను మీ కొల్ల జయరాం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వచ్చారు. మంచిదే. మీ నాయకులకి పరామర్శించడం కరెక్టే. కానీ మీ నాయకుడు చేసిన తప్పు కదా! ఒక సీఎంకి బూతులు తిట్టడం తప్పు కదా! అటువంటి తప్పుని మీరు సమర్థిస్తున్నారు. అంటే మీ పరామర్శలు ఎలా ఉంటాయంటే, గంజాయి బ్యాచ్ ఎక్కడైనా గొడవలు చేసి జైలుకెళ్తే వాళ్ళకి సపోర్టు, ఎవరైనా బూతులు తిట్టేసి సొసైటీ సమాజంలో విద్రోహ శక్తులుగా అల్లకొల్లాలు సృష్టించినప్పుడు వాళ్ళు జైలుకి వెళ్తారు, అప్పుడు వెళ్తుంటారు. మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీ పార్టీకి, మీరే కదా అధినేత. ముందు సెషన్స్కి వెళ్ళండి అయ్యా, అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళండి. మీకెందుకు అంత దమ్ము ధైర్యం ఉన్నోళ్ళైతే మరి సెషన్స్కి ఎందుకు వెళ్ళట్లేదు? కనీసం అసెంబ్లీ గేటు తాకడానికి కూడా మీ భయం వేస్తుంది ఎందుకు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 11 మంది ఎమ్మెల్యేలు 11వ తేదీన 11 గంటలకు రమ్మని కూడా చెప్తున్నారు కదా, వెళ్ళండి. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉండి నువ్వు పెద్ద తోపు నాయకుడు సింగిల్గా పోటీ చేస్తానని అంటావు. సింగిల్గా పోటీ చేసిన దమ్ము ఉన్నాడు అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? ప్రజా సమస్య ప్రజలను ఎన్నుకున్నారు కదా, నీతో పాటు మరో 10 మందిని ఎన్నుకున్నారు కదా. అంటే ప్రజా సమస్యలపైన మీరు పోరాడటం లేదు. మీకు మెయిన్ ఎజెండా మీ రాజకీయ భవిష్యత్తు ఓన్లీ. ఈ రాజకీయ భవిష్యత్తులో ఈ రాజకీయ చదరంగంలో కాపులను బలి చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు, పేరు నాని గారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ గమనించండి. వెంకటరెడ్డి అనే అధికార ప్రతినిధి అరెస్ట్ అయినప్పుడు ఒక్క రోజులో బెయిల్ మంజూరైంది. మరి అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయినప్పుడు 14 రోజులు ఎందుకు పట్టింది బెయిల్ మంజూరుకి? అంటే కాపులను వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తించట్లేదు మీరు. ఏదో పరామర్శకు వచ్చారని అనుకుంటున్నారు. అసలు మిమ్మల్ని ఊబిలోకి లాగిందే జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, వెనకతల రాజు ఉండి ముందు బంటులను పంపిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే. ఎందుకు రెడ్డిని ఎవరిని పంపించట్లేదు? ఓన్లీ కాపులనే ఎందుకు ఉసుగొలుపుతున్నారు? మీ కాపులకైనా బుర్ర ఉండాలి కదా. ఓకే, ఆయన పంపిస్తే మీరు ఎలాగెళ్ళిపోతారు? మీరు చేస్తున్నది తప్పు. మీరు బూతులు తిడుతున్నారు లకారాలతోనే నచ్చినట్లుగా. మీ కార్యకర్తలేమో రఫా ఆడించేస్తామని అంటారు. పోనీ అది అటువంటి మాటలు ఆడకూడదు అనేసి కూడా అది నాకు చెప్పరు. ఎందుకంటే ఆ పార్టీ అధిష్టానము అలా ఉన్నప్పుడు కింద ఉన్న స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది. అంతకు మించి పెద్దగా ఆశించలేము. ఎప్పుడైనా సరే ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక నాయకుడైన వారు మేము అధికారంలోకి వచ్చినా లేకపోతే నేను సీఎం అయితే ఏం చేస్తానని చెప్పాలి. ఈ సంక్షేమం చేస్తాను, ఈ డెవలప్మెంట్ చేస్తాను, ఇప్పుడు ఈ ప్రభుత్వం మిస్టేక్ చేస్తుంది, అవి చేయకుండా చేస్తాను అని మీ వేలో మీరు వెళ్ళాలి. అంతే తప్ప రఫా ఆడించేస్తాను, అధికారులు ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే నేను తీసుకుని వచ్చేసి వాళ్ళంతా చూస్తాను, ఎవరిని బ్రతకనివ్వను, రౌడీజం చేస్తాను, గూండేజం చేస్తామంటే మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే అధికారం పోయినా సరే మీ రౌడీజం రాజకీయమో మారరా? లడ్డు కల్తీ అయిందని వైవి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. మరి నీవు సమాధానం చెప్పడానికి ఏమైంది? అంటే అక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఒక సున్నితమైనటువంటి అంశాన్ని నువ్వు ప్రజల్లోకి రెచ్చగొట్టి నువ్వు కల్తీ చేయలేదని చెప్తున్నావు. సిట్టే రిపోర్ట్ ఇచ్చింది కల్తీ జరిగింది అని. రసాయనాలు వాడాము, ప్రమాదకరమైన రసాయనాలు వాడి ఆ లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన మీరు ఈరోజేమో బయట సమాజంలోకి వచ్చి లేనిపోని ప్రజల్లో అపోహలు కల్పించి ప్రజలకు భయభ్రాంతులను చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించాలి. కాపు నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీలోని కాపు నాయకులు అందరూ గమనించాలి. మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రసారాలను తిప్పికొట్టాలి ప్రజలు, అక్కడ ఉన్న కూటమి నాయకులు అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి, నీ సమయం దగ్గర పడింది.